రేయ్ రేయ్ ఇదొకటి రేయ్ ఏంట్రా? తను చూస్తుంది నిన్న లేక నన్నారా? ఎవర్రా? అదే తనేరా. నువ్వు ఊరికే టెన్షన్ అవ్వకు, నన్నేలే. Escort, follow in threes. Escort, Southern. 21 కేరళ బెటాలియన్ 2 రోజుల క్యాంప్ మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. आप लोग तैयारी करो. అదిగో ఇదే ఇదిరా ఇంకోటి పట్టుకో. వెనకెళ్ళు తీసుకో తీసుకో. సరిగ్గుట్రా అది చూసుకోండి. వాడేంట్రా అలా ఉన్నాడు? ఎవరు? నీ ఫ్రెండు. ఎందుకు అలా అంటున్నావు? ఆ, ఏం లేదులే. ఏంట్రా? సార్, ఎవరు ముందుగా చూసింది? వీళ్ళే సార్. మీడియా? నో సార్. ఫోరెన్సిక్ టీం వచ్చారు సార్. దానికి హెడ్ ఎవరు? రెహమాన్ సార్. బాడీ ఐడెంటిఫై చేశారా? నో సార్, బాడీ సగానికి పైగా డీకంపోజ్ అయింది. ఎవరు కనిపెట్టావా? ఊరుకోరా, పోలీసులు వింటారు. ఒక మనిషి చనిపోయి ప్రకృతిలో కలిసిపోయే సమయంలోనే బాడీ డీకంపోజ్ అవడం మొదలవుతుంది. ఆ సమయంలో పురుగులందులో గుడ్లు పెడతాయి. ఆ తర్వాత 24 గంటల్లోగా ఆ గుడ్లు పగిలి పురుగులుగా మారతాయి. ఈ బాడీలో దొరికింది 3 రోజుల వయసున్న పురుగులే సార్. సో ఈ బాడీ 4 రోజులకి ముందుది సార్.
అంటే మీరు చెప్పేది 28 నవంబర్ ఈ మరణం సంభవించిందని. ఎస్ బిజాయ్. ఏదేమైనా సరే తన ఫైండింగ్స్ కరెక్ట్గానే ఉంటాయి. ఇది 4 రోజుల ముందుదే. ఏమైనా సరే పనిలో బాగా ఎక్స్పర్ట్ అయిన వాడే చేశాడయ్యా. జుగులార్ వెయిన్లో ఓ నీడిల్ మార్క్ ఉంది. నీకు ఆ సిరంజ్ ల్యాబ్ రిపోర్ట్ అందిందా? అందింది. అందులోనూ సైన్ డిటెక్ట్ చేశారు. ఆబ్వియస్లీ అది పాయిజనే. ఆల్రెడీ నేను ఆర్గన్ సెల్స్ శాంపిల్స్ తీసించాను. ల్యాబ్కి పంపుదాం. దాని రిజల్ట్ రావడం లేట్ అవుతుందా సార్? లెటసి వెయిట్ చేద్దాం. అయితే నన్ను ప్రొసీడ్ అవ్వమంటారా? మరి నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అయిపో. సార్, కిల్లర్ దగ్గరికి లీడ్ చేస్తున్నట్టుగా బయోలాజికల్ ఎవిడెన్స్ ఏది సీన్ లో దొరకలేదు సార్. బట్ ఐ థింక్ యూ విల్ ఫైండ్ దిస్ ఇంట్రెస్టింగ్. విక్టిమ్ గోళ మధ్య ఉన్న మట్టి రేణువుల్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాం. స్పాట్ లో దొరికిన మట్టి రేణువులతో అవి మ్యాచ్ అయ్యాయి. సో ఐ స్ట్రాంగ్లీ అఫర్మ్ దట్ ద విక్టిమ్ వాజ్ మర్డర్డ్ ఇన్ దట్ ప్లేస్ ఇట్ సెల్ఫ్. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ ట్రేస్ ఆఫ్ ఎవిడెన్స్. 9 అంగుళాల పొడవున్న ఒక షూ ప్రింట్. ఈ సోల్ మార్క్ ఏ కంపెనీ ప్రోడక్టో మీరు ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేయండి. సార్, సిట్. మేడం, ఈ చనిపోయిన ఫాబియన్ జాన్ ఒక బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు. అతని ఫోన్ ని పరిశోధించి చూసినప్పుడు నవంబర్ 20th వరకు ఇడిక్కీలో ఉన్నట్టు తేలింది. అండ్ యాజ్ పర్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ హత్య జరిగింది కూడా అదే రోజున. So, what next? ఎస్ మ్యామ్, ఇది మా కంపెనీ లేటెస్ట్ మోడల్ ప్రింట్. మీరు చెప్తున్న 20వ తేదీకి ముందు కేరళలో కొన్ని పేర్స్ మాత్రమే సేల్ అయ్యాయి, అవునా? అవును మేడం. యాక్చువల్లీ ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చి 10 రోజులే అవుతోంది. వాట్ అబౌట్ ద ఆన్లైన్ సేల్? ఇంతవరకు లాంచ్ అవ్వలేదు మేడం. ఓకే, నాకు ఈ సేల్స్ డీటెయిల్స్ కొంచెం కావాలి. ఇచ్చేయి. సార్, సార్, ఫాబియన్ గురించి ఇక్కడ ఎవరికి పెద్దగా తెలీదు. ఆయన ఇక్కడికి రెగ్యులర్ గా రావట్లేదు అనుకుంటా. ఆ షూ సోల్ ఫాలో అప్ ఏమైంది? ఆ లిస్ట్ లో అనుమానించే విధంగా ఎవరూ లేరు. సార్, ఎస్. పులియంబరం చెక్ పోస్ట్ నుంచి వార్డెన్ వచ్చాడు. ఓ, వస్తున్నా. సార్, ఆ రోజు పొద్దున్నే ఒక బండొచ్చింది సార్. అది తెలుపు రంగు కారు. ఆ కార్ నంబర్ నోట్ చేశారా? లేదు. ఎందుకని నోట్ చేయలేదు? ఆ దారిన బండ్లు ఎక్కువగా రావు సార్. ఎప్పుడైనా ఒక బండి వస్తుంది సార్. ఈ బండిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవడానికి కారణం? అదేంటంటే అలసట వల్ల నాకు నిద్ర పట్టేసింది సార్. అనుకోకుండా ఏదో శబ్దం వినిపించి చూస్తే ఒకతను చెక్ పోస్ట్ దగ్గర ఆపకుండా కారులో స్పీడ్గా వెళ్ళాడు. ఒక నిమిషం. చెప్పు. సారీ సార్, ఆ రోజు ఇచ్చిన లిస్ట్ లో ఒక మిస్టేక్ జరిగింది. మిస్టేకా? కోటయంలో ఒక సేల్ ని అప్డేట్ చేయకుండా వదిలేశాం. అతని డీటెయిల్స్ మీకు నేను టెక్స్ట్ చేశాను. ఓకే. అన్నట్టు అతను ఒక పోలీస్ సార్. సార్, అతను ఒక పోలీస్ అనుకుంటా. ఎవిడెన్స్లు అన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి మేడం.
కోటయం షోరూమ్ నుంచి తను చూసుకున్నట్టు మనకి ఆధారాలు లభించాయి. అతని కారు అదే రోజున హై రేంజ్ లో వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరికింది. పులియమ్మర చెక్ పోస్ట్ వార్డెన్ వాంగ్మూలం అతనికి వ్యతిరేకంగా ఉంది. Take him. సార్ నా కూతురు కనిపించట్లేదు సార్. నువ్వు మందు కొట్టావా? ఏంటి పిల్లయ్య గారు? సార్ నా కూతురు కనిపించట్లేదు సార్. ఎక్కడ మిస్ అయింది చెప్పు. ఎడసరి కాలనీ దగ్గర సార్. అసాంఘిక కార్యక్రమాలు జరిగే ఏరియా అక్కడేనా నువ్వు ఉండేది? లేదు సార్. మరి కూతురుని తీసుకెళ్తారా సారా తాగటానికి? లేదు. స్కూల్ నుంచి వచ్చే దారిలో నేను మా అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకొచ్చే దారిలో. కనీసం మిస్ అయిన స్థలం అని నీకు కరెక్ట్ గా జ్ఞాపకం ఉందా? ఉంది సార్. సరే రా రా సుమేష్ సార్ బండిది. సరే సార్ కూర్చో. నీ కూతురుకి ఎంత వయసు ఉంటుంది? 16 సార్. 16 నిండాయి సార్. ఫోటో ఏదైనా ఉందా? తనకి ఆటిజం ప్రాబ్లం కొంచెం ఉంది సార్. యూట్యూబ్లో పాటలు చూడటం తనకి చాలా ఇష్టం సార్. నా ఫోన్ తనకిచ్చే నేను లోపలికి వెళ్ళాను సార్. నీ ఫోన్ నెంబర్ చెప్పు. ఏంటి? హలో
ఏమైంది సార్? ఆ, అమ్మాయిని ఎక్కడ కూర్చోబెట్టానన్నావు? సార్ ఇక్కడే సార్ మా అమ్మాయిని కూర్చోబెట్టింది. సార్ ఎక్కడెక్కడ ఉంది సార్? సి టైప్ లొకేషన్ చూపిస్తుందట. 500 మీటర్ల లోపలే ఉందని చెప్తున్నారు. సార్ ఇంత పెద్ద ఏరియాని ఎలా కవర్ చేయడం? నీ గూగుల్ పాస్వర్డ్ చెప్పు. రేచల్ మా అమ్మాయి పేరు మీద ఉంటుంది సార్. బ్యాక్. సరే సార్. ఏంటి సార్, ఆయన ఇంట్లో లేరు సార్. ఇంకెవరున్నారు? ఇక్కడెవరూ లేరు సార్. అది నా ఫోనే సార్. మినీ, ఏమి పద రావే, నాతో రావే. ఎక్కడ అమ్మాయి? మర్యాదగా రావే. నిన్ను రమ్మంటున్నానా? రావే. అయ్యో ఇప్పుడు తెచ్చావా? వదలండి. పాపా పాపా లే. ఏంటి అన్నాడు? సరికి నడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్. ప్లీజ్. ఏమైంది మ్యామ్? ఇవి సెబిన్ బ్యాగ్లో దొరికాయి. ఇది ఇక్కడ దొరికింది కదా అని తేలిగ్గా తీసుకోకండి సార్. ఇదే గనక బయట దొరుకుంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఏమంటారు? వీడిప్పుడే ఇలా ఉంటే ఫ్యూచర్లో మీకు చాలా పెద్ద తలనొప్పిగా తయారవుతాడు. సార్ చూడండి, స్టేషన్ని మాత్రమే కాదు కాస్త ఇంటిని కూడా పట్టించుకుంటే బాగుంటుంది. See, Mr. Peter, we are having a second thought about letting Sabin continue here. సారీ మేడం, ఈ సంఘటన సీరియస్నెస్ నాకు అర్థమైంది. కానీ ఇది ఫస్ట్ టైం కనుక వాడిని క్షమించి వదిలేయండి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. Sabin, go to your class. థ్యాంక్ యూ మేడం. నాన్న, నాకేం తెలియదు నాన్న. నాకు తెలియదు నాన్నమ్మ. నాన్న నాతో అసలు మాట్లాడటం లేదు.
నిజంగా నాకు తెలియదు అవి నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో. ఇక దాన్ని వదిలే, నువ్వు నిద్రపో. ఒక చిన్న అమ్మాయిని కిడ్నాప్ చేసి అమ్మడానికి ప్రయత్నించిన ఆవిడ ఖైదు. ఆవిడకి సహకరించిన వాడు ఖైదు. అక్క అక్క ఏమైందిరా? అక్క ఈ నెల 9 నైట్ డ్యూటీలు చేశాను. అయితే అందుకని అయితే ఓ పని చేయి, నువ్వు ఇక్కడ కూర్చొని నీ ఇష్టానికి డ్యూటీ చేయి, నేను వెళ్తాను. అక్క కూర్చోండి. లేదు నువ్వు కూర్చోరా. కూర్చోండి అక్క. టీ తాగండి, టీ తాగండి. ఆ, బా వేడిగా ఆ, ఉంది. వేడిగానే ఉంది. టీ అంటున్నా. టీ లేదు, లీవు లేదు. P30 కంట్రోల్. కంట్రోల్ P30 ఆన్సరింగ్. P30 నోట్ చేసుకోండి. 7వ మైల్ తర్వాత కుర్చుపల్లి రోడ్లో మాథ్యూ అనే ఒక అతని ఇంటిలో 174 జరిగిందని ఇన్ఫర్మేషన్ అందింది. SHO లొకేషన్ రీచ్ అవగానే కాల్ చేయండి. ఈ విషయం కంట్రోల్ రూమ్ కి తెలియజేయండి. సార్ ఇటువైపు సార్, ఇక్కడే. సార్ వీడి పేరు మాథ్యూ సార్. వీడికో కూతురు ఉంది. వార్తంగో స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. మీరెలా చూసారు? నేను అక్కడి నుంచి చూసినప్పుడు కనిపించిందండి. నేనే ఇక్కడ వార్డ్ మెంబర్ని, పెళ్ళయ్య గారికి తెలుసు. అలాగా వెళ్ళండి. పెళ్ళయ్య గారు నమస్కారం. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇక్కడ మాథ్యూ, లినీ, వాళ్ళ అమ్మాయి టీనా. లినీ మా సొసైటీలో సెక్రటరీ. ఇవాళ వాళ్ళ అమ్మాయి బర్త్డే సార్, అందువల్ల సాయంత్రం రావడం కుదరదని చెప్పారు. అన్నట్టు సార్, వీళ్ళకి 5-6 పశువులున్నాయి. ఈ పశువుల్ని చూసుకోవడానికి ఒక బెంగాలీ కుర్రాడు ఈ అవుట్ హౌస్ లో ఉంటున్నాడు. ఇక్కడే. బిన్ని నువ్వు అవుట్ హౌస్ లో చూడు. అలాగే. నువ్వురా. ఆ బండి లోపల కుదలు.
పిల్ల గారు బండిలో నా మొబైల్ ఉంది, తీసుకురండి. సార్ అదే సార్ సార్ అదే అదిగో అక్కడ బాబుకి లేడు సార్. సార్ వద్దు సార్, క్రైమ్ సీన్ సార్. ఏమైంది? అసలేం జరిగింది? వీడు పోయాడు. అమ్మగారు సార్. బాబు ఇంకా ఇంటికి రాలేదురా? నాతోనే ఉన్నాడు, నేను తీసుకొస్తాను. Thank you, ma'am. Yes, Kishore. What is your plan of action? ప్రైమ్ సస్పెక్ట్ పేరు బల్విందర్ మేడం. వాట్ అబ్స్కాండింగ్. Within 48 hours, I want a breakthrough. షూర్ మ్యామ్. మిస్టర్ సుకుమార పిళ్ళేకి ఈ కేసుతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. హీల్ అసిస్ట్ యూ. ఓకే మ్యామ్. సార్ వాడు ఆ రోజే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయిపోయాడు సార్. వాడి ఫోటో ఏదైనా దొరికిందా పిల్ల గారు? మేము మొత్తం వెతికి చూసాం, వాడి ఫోటో ఎక్కడా దొరకలేదు. ఓకే, ఏ సర్వీస్ ప్రొవైడర్ సిమ్ వాడు యూజ్ చేసేవాడు? అది సార్, కనెక్షన్ వాడి పేరుతోనే ఉంది. సిఏఎఫ్ ఐడి ప్రూఫ్ అందులోనే ఉంది. ఇది ఎప్పుడు తీసుకున్న సిమ్ సార్? ఇది 2016. మీ అబ్బాయి ఎప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు? ఉదయమేనని అమ్మ చెప్పింది. నేను అప్పుడు అక్కడ లేను. వాడి విషయాలన్నీ చూసుకునేది మా అమ్మే.
నాకు సరే సార్, మా వాడి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది. మీ అబ్బాయిని మాత్రం ఊపిరి ఆడకుండా చేసి అయితే ఇక ఓకే సార్. ఈ సీన్ ఆఫ్ క్రైమ్ లో నన్ను ఆకర్షించింది ఇదే. హైట్ ఎక్కువయ్యే కొద్దీ పడే ఒక్కొక్క డ్రాప్ చుట్టూ ఇటువంటి రేలైట్ ప్యాటర్న్స్ చూడొచ్చు. ఈ డ్రాప్స్ ఒక 60-70 సెంటీమీటర్స్ హైట్ నుంచి పడ్డాయి. అది మనం ప్రూవ్ చేసాం. అంటే అదొక సగటు మనిషి చేతికి నేలకి ఉన్న దూరం. దీనికి క్రైమ్కి ఏంటి సంబంధం? ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు ఆయుధం వల్ల నేరస్తుడి చేతికి కూడా గాయమై ఉండొచ్చు. దట్ మీన్స్ నేరస్తుడి చేతికి గాయమైంది, అవునా మ్యామ్? ఎస్ కిషోర్, దట్ ఈస్ ద పాసిబిలిటీ. ఆ రోజు ఆయన ఎడం చేతికి స్టిచెస్ వేశాం. ఆ చేతికైన గాయం పెద్దదే. ఆ తర్వాత అతన్ని మీరు చూడలేదంటారా? అవును సార్. ఆ రోజు నేను డ్యూటీ డాక్టర్తో పాటు రౌండ్స్ వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఆయన లేరు సార్. ఇతనే నన్ను ఖచ్చితంగా తెలుసా? తెలుసు సార్. ఇంకొకసారి ప్లే చేయండి. కొంచెం పాజ్ చేయండి. రివైండ్ చేయండి. పాజ్. జూమ్ చేయండి. సార్, ఇతను నీకు తెలుసా? ఇతను స్టీఫెన్ సార్. మా మామ ఇంటి పక్కనే సార్ ఈయన ఇల్లు. లేదేనా? అవునవును. అయితే 1 కిలో ఇవ్వండి. ఎవరు రాదే? అయ్యో సారు. ఏంటి స్టీఫా, చేతిగా ఇంకా మనలా కట్టిప్పలేదు అంతే సరేరా మనం వెళ్దాం. సార్, పిల్లలు కొంచెం మాంసం కొనిచ్చి తర్వాత ఇవి రాజీరు గుండెకాయ దగ్గర మాంసం కొంచెం ఎక్కువ కొట్టివే. పిల్లలకు కొంచెం మసాలా ఎక్కువ వేసి వేయించు, వాళ్ళకి అదే ఇష్టం. ఈ డబ్బులు అతనికి ఇచ్చే. సరే, త్వరగా వచ్చాయి. గట్టిగా తగిలింది. సరే పద. చెయ్యి బాగా నొప్పిగా ఉంది సార్. అవును, జీప్ తేలేదా? బల్వీందర్ ఏమన్నా? బల్వీందర్ నేను కలిసి పెయింటింగ్ పనికి వెళ్ళాను సార్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దించే పని. ఏంటది? కల్లి సార్, కలి దించే పని. చెట్లకి కలి దించాను. ఇది ఎవరు ప్లాన్ చేసింది? వాడే సార్. దొంగతనానికి తీసుకెళ్ళాడు సార్. చంపాలని అనుకోలేదు, అనుకోకుండా జరిగిపోయింది సార్. వేరే దారిలేక పని చేశాం సార్. అన్నట్టు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు తను వాటా తీసుకుని వెళ్ళిపోయాడు సార్. వాడు దొరికాడా సార్? సారీ పీటర్, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. క్షమించండి. ఆ రోజు సెబ్బెన్కి స్కూల్లో జరిగిన ఇష్యూ ఆ రోజు మేమే అపార్థం చేసుకున్నాం. 12th చదివే 2 బాయ్సే వాడి బ్యాగ్లో పెట్టారట. సెబిన్ సంచిలో ఆన్స్ పెట్టడం చూసాం. వాళ్ళకి భయపడి మేమేం చెప్పలేదు అంకుల్.
సార్ లోపలికి రండి సార్. వద్దు. సార్ ఒకటి తీసుకురండి. వద్దు. బెంగాలోడు గురించి ఏదైనా తెలిసిందా? వాడు ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు సార్. మన టీంతో ముజాఫర్ నగర్లో క్యాంపు వేశాం. సార్ అమ్మకి ఇప్పుడు అలాగే ఉంది. బాధ అయితే ఉంది, అది చూపించుకోవట్లేదు అంతే. అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ వాడికి. మేరీ లేని లోటుని మాకు తెలియనిచ్చేది కాదు. చాలా బాధపడుతుంది. నేను ఆ రోజు మీ ఇంటికి వద్దాం అనుకున్నాను పీటర్, బట్ ఐజీ కాన్ఫరెన్స్కి వెళ్లాల్సి వచ్చింది, అందుకే రాలేకపోయాను. మేడం, ఆ ఇన్వెస్టిగేషన్ టీంలో నన్ను చేర్చగలరా? పీటర్, అది వాళ్ళు ఆ కేసు కరెక్ట్గానే హ్యాండిల్ చేస్తున్నారు పీటర్. అంటే వాళ్ళ మీద నమ్మకం లేకేం కాదు. సి, అందులో ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పీటర్. వేరేం కాదు మేడం, నా మనసుకి ఇదిగా ఉంటుందని. ఐఎమ్ సారీ పీటర్, నేను అర్జెంటుగా ఒక మీటింగ్కి వెళ్ళాలి. హ్యావ్ ఇట్. పీటర్, నీ ఎమోషన్ నాకు అర్థమవుతుంది, బట్ ఆఫీషియల్గా నేనేం చేయలేకపోతున్నాను పీటర్. కావాలంటే ఒక ప్యారలల్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. కేస్ ఫైల్ కాపీ స్టేషన్లో కలెక్ట్ చేసుకో. థ్యాంక్ యూ మేడం. సార్, ఎస్పీ గారిని కలిసి వస్తున్నారు కదా, ఆ ఫైల్ లేవు. సుమేష్ సార్. ఒక టీ. సార్. ఇదిగోండి సార్. సార్, సార్ టీ.
సెబిన్తో మీరు ఫ్రెండ్లీగా ఉండేవారు కదా. సార్ బాబుకి మీరంటే చాలా ఇష్టం. వాడెప్పుడు అంటుండేవాడు పెద్దయ్యాక నాన్నలాగా పోలీస్ ఆఫీసర్ అవుతానా అని. నిజంగా ఇది వాడి పనే సార్. వాడు తప్పించుకున్నాడు, ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను. నా భార్య పిల్లలు ఏమైపోతే ఎవరికేంటి? ఏదో ఒక రోజున ఇక్కడి నుంచి బయటపడతాను సార్. ఇతని స్టేట్మెంట్ని సంతకం తీసి పెట్టుకోండి. సార్ ఇదిగో సంతకం పెట్ట. ఏంటి పీటర్? ఒక ముఖ్యమైన విషయం మేడం. నాకిప్పుడు వర్క్ ఉంది, నేను తర్వాత పిలుస్తా. ఎస్ పీటర్. మేడం, ఇది సెబిన్ టీనా అక్యూజ్డ్ అయిన బల్విందర్తో కలిసి 4 రోజుల క్రితం తీసిన టిక్ టాక్ వీడియో. నేను స్టీఫెన్ని కలవడానికి జైలుకి వెళ్ళాను. ఇది చూడండి. మేడం, ఇవి ఇన్క్వెస్ట్ టైంలో తీసిన మాథ్యూ ఫొటోస్. ఇందులో మాథ్యూ చేతులు టేప్తో కట్టిన తర్వాతే క్రైమ్ జరిగినట్టుంది. మామూలుగా రైట్ హ్యాండర్స్ దేనైనా కట్టేటప్పుడు క్లాక్ వైస్లోనే దాన్ని కడతారు. కానీ మేడం, ఇందులో ఉన్న కట్లన్నీ యాంటీ క్లాక్ వైస్లోనే ఉన్నాయి. ఆ బెంగాలోడి బాడీ దొరికింది కదా సార్? నేనే సార్ వాడిని వేసేసాను. వాడికి వాటా ఇవ్వడం ఇష్టం లేదు, అందువల్లే. మరి నువ్వెందుకు వాడిని మాత్రం పుట్ చేసావు? నేను అలా చేయబట్టే కదా సార్ మీరు అన్ని కోణాలను పరిశోధించగలిగారు. కోప్పడకండి సార్. టైల్స్ పరిచే పని బాగా తెలుసు అనుకుంటా. కొన్నాళ్ళు నేను ఆ పని కూడా చేశాను సార్. తర్వాత ఒక చిన్న హోటల్ కూడా పెట్టుకున్నాను సార్. రిజిస్టర్లో వీడి కోసం వచ్చిన విజిటర్స్ లిస్ట్ని చెక్ చేయండి. ఓకే సార్.
కూర్చోండి. సార్ ఆ స్టీఫెన్ విజిటర్స్ లిస్ట్ కొంచెం చూపిస్తారా? ఓహో, స్టీఫెన్ సెల్ ఎంతమంది ఉన్నారు సార్? సర్కారు వాళ్ళ లెక్క ప్రకారం అయితే 2, నిన్నైతే 8 మంది ఉన్నారు. అందువల్ల ప్రాబ్లం రాదా సార్? ఏం ప్రాబ్లం ఉంటుంది, కోర్టు నుంచేగా పంపిస్తున్నారు. అవును కదా. లతీఫ్ సార్, నేను దీన్ని ఒక ఫోటో తీసుకుంటాను. పాపు తర్వాత కలుద్దాం. దిగు ఇక నువ్వు వెళ్ళు. చూడు, నన్ను పొద్దున్న 5 గంటలకంతా వదిలేయాలి. పోయినసారి చేసినట్టు చేయకు. మాట్లాడే టైం అయితే అంటావా పిల్ల అంటావా అంటావా పిల్ల అంటావా. ఏంటి సార్? ఏం లేదు పదా. ఏమైంది సార్? అదా చెప్తా సార్. అది సార్ మరి చూడు. అలాగే సార్. ఏంటి సార్ ప్రాబ్లం? నువ్వు ఎప్పుడు అలా పెళ్లి చేసుకున్నావా? రిజిస్టర్ మ్యారేజ్ అయిన అలా అవుతుంది సార్. అవునా? సరే ఒక టీ ఇవ్వు. పాలు లేవు సార్. డికాషన్ పోసినా పర్లేదు. ఏది జరుగు. ఇందులో కిరసనాయలు కూడా లేదే. అయితే ఈ స్టవ్ ని వెలిగించండి. అది రిపేర్ సార్, ఎలగదు సార్. అది ఎలుగుద్ది సార్. నాకేం తెలియదు సార్. నోరు మూసుకోరా. నిజం చెప్తున్నాను సార్. ఇది స్టీఫెన్ దాచిపెట్టమని నా దగ్గర ఇచ్చిన డబ్బు సార్. వాడు నీకేమైనా ఇచ్చాడా? లేదు సార్. నిజమా? అయితే నువ్వే అందులోంచి ఏమైనా తీసుకున్నావా? లేదు సార్. అవును సార్. ఎలా తెలుసుకున్నారు మీరు? ఇది నువ్వు ఎవరితో అయినా చెప్పావా? నేను తనతో చెప్పాను. ఓకే సార్. బా వచ్చేసాడు ఊపుకుంటాం. 4 రోజులుగా అల్లాడిస్తున్నాడు. ఏం కేసు ఇది? ఆ లతీఫ్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న డబ్బు కేసు తెలుసు కదా. ఓ, రూమ్లో ఉన్నారు, చూసి వస్తాను. ఏమైంది? అంతా ఓకే అయింది సార్. దొరికిందా? లేదు సార్. ఏంటి సార్ మీరు, ఇది ఏ కేసుతోనూ మ్యాచ్ అవ్వలేదు. నువ్వు కేసులన్నీ చూసావా? చూశాను సార్. డిస్ట్రిక్ట్ వైజ్ ఎతికి చూసావా? కాసరకోడు నుంచి కన్యాకుమారి వరకు చూశాను. ఇదిగో సార్. నువ్వు ఆ జేసీఎల్ డేటా చూసావా? జేసీఎల్ అది చూడాలా సార్? పదిహేనేళ్ల వయసులో ఒక అతన్ని చంపిన నేరానికి వచ్చిన వాడే సార్ ఈ జానీ. వచ్చినప్పుడు వాడు చాలా సైలెంట్గానే ఉండేవాడు. తర్వాత వాడి హృదయంలో ఏదో లోపం ఉందని చెప్పగా విన్నాను. కానీ వాడొచ్చిన 1 సంవత్సరం లోపే అక్కడున్న వాడన్ని పొడి చేసి ఎస్కేప్ అయ్యాడు. ఆ తర్వాత ఎంక్వైరీ ఏం జరగలేదా? ఎంక్వైరీ జరిగింది సార్. వాడు దొరకనే లేదు. పొడిపించుకున్నాడు కూడా ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ
ఈ కేసు మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తుంది కదా సార్. వాడు మనకి బాగా దగ్గరలోనే ఎక్కడో దాక్కుని ఉన్నాడు పిల్లయ్య గారు. వేరే పేరుతో వేరే. నేను ఫోన్ చేస్తా. సరే. పిళ్ళయ్య గారు మీకు అప్ చెప్తున్నాను సార్. ఇందులో ఒక సంతకం పెట్టండి. సైకిల్ లోపల పెట్టమంటారా? అక్కర్లేదు సార్. తీసుకో. పిల్లయ్య గారు, టీనా మా అబ్బాయి ఒకే క్లాస్లో చదివేవారు. బట్ టీనా ఫ్యూనరల్కి వచ్చిన ఈ పిల్లలు మాత్రం మా అబ్బాయిని చూడటానికి రాలేదు. అవును సార్, మేమందరం ఆ రోజు అక్కడే ఉన్నాం. మాథ్యూస్ తన ఫ్యామిలీ మాతో చాలా ప్రేమగా ఉండేవారు. 5 ఏళ్ల క్రితం అనుకుంటా లెనీ మాథ్యూస్ తొలిసారి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి సంతాన భాగ్యం లేదు. టీనా అంటే వాళ్ళు ప్రత్యేకమైన అభిమానాన్ని చూపించేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి మా ఆఫీస్కి వచ్చారు. సిస్టర్, టీనాని మేము దత్తత తీసుకోవాలనుకుంటున్నాం. ఉండటానికి సొంతిల్లు కూడా లేని వారికి బిడ్డని దత్తత ఇవ్వటానికి మా రూల్స్ ఏమాత్రం అస్సలు ఒప్పుకోవు సార్. వాళ్ళు సరిగ్గా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. టీనా పేరు మీద తీసుకున్న ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా తన పేరు మీద వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ పేపర్స్ తో వచ్చారు. ఓకే మదర్. సారీ సార్, రిపోర్ట్ నేను ఇమీడియట్గా మెయిల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. గుడ్ డే.
రీడ్ ఇట్. మాథ్యూ రిలేటివ్స్ కోర్టులో ఫైల్ చేసిన రిట్. కేసు విచారణలో పురోగతి లేదంటున్నారు. నేను వీటన్నిటికీ ఆన్సరబుల్ పీటర్. కమాన్, బ్రీఫ్ మీ ద ప్రోగ్రెస్. ఎస్ మ్యామ్. మేడం, ఇది 2014 మార్చి 26 తేదీ కొచ్చి ఎయిర్పోర్ట్లో 5 కోట్లు విలువ చేసే డైమండ్స్ ని కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్న న్యూస్ ఇది. ఒక వారం తర్వాత ఈ కేసులో ముఖ్యమైన నేరస్తుడు ఉబైద్ ని కస్టమ్స్ వాళ్ళు అరెస్ట్ చేశారు. మేడం, అదే సంవత్సరం ఏప్రిల్ 24వ తేదీన కస్టమ్స్ అఫీషియల్ అకౌంట్ నుంచి ₹1 కోటి చనిపోయిన మాథ్యూ అకౌంట్లోకి క్రెడిట్ అయింది. ఇదిగోండి. వాళ్ళు పట్టుకున్న డైమండ్స్ మార్కెట్ వాల్యూ, కస్టమ్స్ బహుమతిగా ఇచ్చిన డబ్బుని చూసినప్పుడు అది పట్టించింది మాథ్యూ అయి ఉండాలి. 5 సంవత్సరాలు మనసులో రగిలిన ఆ న్యూస్ ఇచ్చిన వాడి మీద పగ అయి ఉండాలి ఈ కేస్ మోటివ్. వేర్ ఇస్ ఉబైద్? ఉబైద్ గత 6 మాసాల క్రితమే రిలీజ్ అయ్యాడు. వాడిని ఫాలో చేస్తున్నాం మేడం. గుడ్ వర్క్ పీటర్. ర్యాప్ ఇట్ అప్ ఫాస్ట్. థ్యాంక్ యూ మేడం. సార్ నేను అది ఎంక్వైరీ చేశాను సార్. బట్ అయితే యాక్సిడెంట్ అయింది సార్. బైక్ని లారీ గుద్దేసింది. స్పాట్లోనే అతను చనిపోయాడు సార్. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా? అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను చర్చికి వెళ్ళొస్తున్నానురా. ఈ రోజు నీ కొడుకు పుట్టినరోజు కదా. సార్, ఈ జానా ఏంటాడా ఉబేద్? జానీ ఎప్పుడు జువెనియల్ హోమ్ నుంచి తప్పించుకున్నాడు. అది 97లో. ఈ ఉబైద్ చనిపోయినప్పుడు వయసు ఎంత ఉంటుంది? 27. అలా అయి ఉండదు. పిల్లి గారు, కొంచెం గంజా దొరుకుతుందా మనకి? ఎక్కడికి వెళ్ళాలి అన్నా? పోనీ అన్నా, చెప్తాను. ఏంటిది? ఎవరు మీరు? ఏం లేదురా, నెక్స్ట్ స్టాప్ లో దిగిపోతాంలే. ఇవన్నీ మీరు ఎప్పుడు సార్ లీగల్ చేస్తారు? ఎన్ని కిలోలు ఉంది? 5 కిలోలు. ఒప్పుకున్నాడా? లేదు సార్. వీడి వాంగ్మూలం ఏంటో నేను చెప్తాను, రాసుకోండి. క్రైమ్ నంబర్ 1048/2019.
నంబర్ కేసులో 1వ ముద్దాయి అయిన మహేష్ అనే నేను నన్ను విచారించినప్పుడు చెప్పింది. నేను ఇడికి జిల్లాలో కాళియార్ అనే చోటనున్న నా ప్రియమిత్రుడు స్టీఫను కలిసి స్టీఫనా సార్? ఎవరా స్టీఫను? పోయిన నెలలో పరిచయం చేస్తానులేరా. మొదటి వారంలో ఏదో ఒక రోజున తమిళనాడులో ఉన్న సేలం అనే ఊరికి వెళ్ళాం. సేలం? తీసుకువెళ్తాం. అక్కడున్న మురుగన్ అనే వ్యక్తికి డబ్బులిచ్చి 10 కిలోల గంజాయి కొని తిరిగి ట్రైన్లో ఊరికొచ్చేసాం. అక్కడ గంజాయిని భాగాలు పంచుకున్నాం. హ? వీటిలో ఏది మిస్ అవ్వకూడదు. ఇకపోతే స్టీఫెన్ని నేరస్తుల లిస్టులో చేర్చి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో రిక్వెస్ట్ చేయండి. సరే సార్. సరే, ఏదైనా ఉంటే కాల్ చేయండి. ఓకే సార్. ఏంటమ్మా, మందులు టైంకి వేసుకోవడం లేదా? ఇలాంటివన్నీ నా మనవడే డాక్టర్ చూసుకునేవాడు. ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. భయపడాల్సిందేం లేదు. షుగర్ కాస్త లోగా ఉంది. సార్ మీరా? ఏంటి సార్ ఎక్కడున్నారు? అమ్మని ఇక్కడ చేర్చాం. ఏమైంది సార్? ఏం లేదు, షుగర్ లెవెల్లో ఒక చిన్న వేరియేషన్. నేను పేషెంట్ని తీసుకొచ్చాను. ఈ పక్కనే మా ఇల్లు. మా అమ్మాయి ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటుంది. ఇంకా మందు కొడుతూనే ఉన్నావా? చచ్చా, నేను ఇప్పుడు మందు మానేశాను సార్. పుట్టినప్పుడే ఆరోగ్యం సరిగ్గా లేదు సార్ మా అమ్మాయికి. అందరూ తన మీద జాలి చూపిస్తారు, దానికి తను కోప్పడుతుంది. అది చూసినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. అందువల్లే నేను మందు తాగేవాడిని. తర్వాత మందు కొట్టడం ఎక్కువటం వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్ళింది. ఆ రోజు సాయం చేసినందువల్లే నా భార్య బిడ్డలు నాకు దక్కారు సార్. సార్, స్టీఫెన్కి వ్యతిరేకంగా ఉన్న కేసుని హైకోర్టు కొట్టేసింది. నేరస్తుల్లో ఒకరి వాంగ్మూలాన్ని బట్టి ఇంకొకరిని నేరస్తులను చేయలేవంటూ. స్టీఫెన్ని కస్టడీలో తీసుకుందాం అనుకున్న మన ప్లాను ఇక జరగదు కదా సార్? హెవెన్ హత్యలకి సంబంధించిన ఛార్జ్ షీట్ మేడం. స్టీఫెన్ని నేరస్తుడా? అవును మేడం. ఐషూర్? నా ఫైండింగ్స్ అన్ని తారుమారయ్యాయి. స్టీఫెనే నేరస్తుడు, దొంగతనమే మోటివ్. మేడం, నాకు కొన్నాళ్ళు లీవ్ కావాలి. అమ్మ ఆరోగ్యం బాలేదు, నేనే ఆవిడని చూసుకోవాలి. థ్యాంక్ యూ మేడం. ఓ పీటరా, రా పద. అలా కూర్చో. వైఫ్ ఇంట్లో లేదు, నేను టీ తెస్తాను. వద్దు సార్. నీ ఇన్వెస్టిగేషన్ రైట్ ట్రాక్లోనేగా ఉండేది, మరేమైంది? నేనది క్లోజ్ చేస్తానని అనుకుంటున్నారా సార్? చంపబడింది నా కొడుకు కూడా కదా. కొన్ని విషయాల్లో సరైన దారిలో వెళ్ళడం కంటే తప్పుడు దారే మంచిది. నేను ఆ దారిలో కూడా వెళ్ళి చూశాను. స్టీఫెన్ని కస్టడీలో తీసుకోవాలనుకున్న మన ప్లాన్ ఇక జరగదు, అంతే కదా సార్?
నా ప్లాన్ జరిగింది పిల్లయ్య గారు. మీరే కదా స్టీఫెన్కి వకాలత్తుగా ఏర్పాటు చేసింది. చెప్పండి సార్, ఈ కేసులో అసలు మీ రోల్ ఏంటి? ఎవరా జానీ? వాట్ ద హెల్? నీకేమన్నా పిచ్చెక్కిందా? ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు చెప్తావు. ఫ్యాబియన్ జాన్ నుంచి ఫ్యాబియన్గా ఎదగడం చాలా స్పీడ్గా జరిగింది. డైమండ్ స్మగ్లర్స్కి నమ్మకస్తుడిగా మారాడు. వాడి క్యారియర్స్ గర్భిణీలుగా ఉంటారు. Attention ladies and gentlemen, we are approaching our destination. Kindly ఫ్లైట్ ల్యాండింగ్ అనౌన్స్మెంట్ వినగానే వాళ్ళు ఒక టాబ్లెట్ వేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. క్యాబిన్ క్రూ ఫస్ట్ ఎయిడ్ ఫెయిల్ అయినప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనౌన్స్ చేస్తారు. Stairways 1, 2, 3 medical emergency on board. Request priority and medical assistance on landing. ల్యాండ్ అవ్వగానే ఆ పేషెంట్ని ఎయిర్పోర్ట్లో ఉన్న మెడికల్ ఎయిడ్ రూమ్కి మారుస్తారు. అక్కడున్న డాక్టర్స్ ఫ్యాబిన్ మనుషులే. డయాగ్నోసిస్ కూడా చేయకుండా తన కోసం తయారుగా ఉంచిన యాంటీడాట్ని ఇంజెక్ట్ చేస్తారు. తర్వాత ఆవిడ్ని మెడికల్ కాలేజ్కి రెఫర్ చేస్తారు. అక్కడ మెయిలర్స్గా ఉన్న మాథ్యూకి అనుమానం వచ్చింది. అతను ఆ డీటెయిల్స్ని కస్టమ్స్ వాళ్ళకి పంపించాడు. ఫ్యాబీ నెక్స్ట్ మూమెంట్కి వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఆ రోజు అతను క్యారియర్గా ఉపయోగించింది అతని ప్రాణానికి ప్రాణమైన యాన్సీని. తను నాకు కావాలి వకీల్. ఏం చేస్తారో తెలీదు, నాకు తను కావాలి.
ఉబేద్ని అరెస్ట్ చేయడంతో పాటు ఆన్సీకి జామీన్ దొరికింది. బట్ ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాం. నా వల్ల ఇలా జరుగుతుందని అనుకోలేదు. నువ్వు నన్ను క్షమించగలవా? మన బిడ్డ మనం ఊహించినట్టుగానే ఆడపిల్ల, అవునా? నేను ఆ డాక్టర్ గారిని ఎంతగానో బ్రతిమలాడి చూశాను బిడ్డని చూపించమని. మన బిడ్డ చూడటానికి ఎలా ఉంది జోనీ? అందంగా ఉండుంటుంది కదా? నీకు జ్ఞాపకం లేదా మనం తన కోసం ఎంచుకున్న పేరు? హాన్సీ ప్లీజ్, మనం ఇదంతా మర్చిపోదాం. ఎస్, మనమంతా మర్చిపోదాం. మనమంతా మర్చిపోదాం. మర్చిపోవాలి. ఆన్సీ, ఆన్సీ, ఆ తర్వాత ఆ ఇన్ఫార్మర్ని కనిపెట్టడం మాత్రమే ఫ్యాబీ మనసులో వెదిలేది. వాడి కోసం ఎక్కడెక్కడో వెతికాడు. చివరికి కొన్ని ఏళ్ల తర్వాత వాడతనికి దొరికాడు. ఎవరు మీరు? వదలండి. కదలకరా. నీకు నేనెవరో తెలుసా? ఎందుకు వచ్చానో తెలుసా? కొన్నాళ్ళ క్రితం నేను నీకు దేవుడిని. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చిన నీ దేవుడిని. బాబా, నువ్వు దీనికోసమే కదా ఇవన్నీ చేసావు.
భయపడకు. నాకు ఒక పాప ఉండేది. నీకోసమే మీ నాన్న మా అమ్మాయిని చంపేశాడు. నువ్వేం భయపడకు. నువ్వేం భయపడవు కదా? నీకు నష్టపడ్డానికి ఇంకేం లేదు, నాకు కూడా. నేను వాడిని కనిపెట్టేశాను, మన సెబిన్ని చంపిన వాడిని. వాడిప్పుడు కూడా బతికే ఉన్నాడా? హ్యాన్సీ ఎక్కడ? మా అబ్బాయి ఎక్కడ? పీటర్ ప్లీజ్, అదొక మిస్టేక్. ఎవరిది? దేవుడిది. ఆ దేవుడు నన్ను క్షమించుంటాడు. ఆ నమ్మకంతోనే ఇంతవరకు వచ్చావా? నేనొచ్చింది నీ మరణాన్ని కన్ఫర్మ్ చేయవచ్చు, కానీ నేను క్షమించాను. విచారణ ముగిసిన పిమ్మట సాక్షులను సాక్ష్యాధారాలను పరిశీలించి ఈ ముద్దాయి నేరం చేసినట్లుగా నిరూపణ అయింది. అందువలన ఈ కేసులో మరికొన్ని ఆధారాలను సేకరించడానికి ముద్దాయిని రిమాండ్ చేసి పోలీస్ కస్టడీకి అప్పగించాలని సవినయంగా కోరుతున్నాను. డిఫెన్స్. సాక్షులు ఇద్దరిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా గౌరవనీయులైన కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. పోలీస్ సర్జన్, కోటయం మెడికల్ కాలేజ్. విక్టిమ్ మరణం 2019 నవంబర్ 20వ తేదీ జరిగిందని మీరు కన్ఫర్మ్ గా చెప్పడానికి కారణం? బాడీలో లభించిన పురుగుల వయసును బట్టి నిర్ణయిస్తాం. బాడీ ఉన్న స్థితిని మేము మామూలుగా లెక్క కట్టి ఆ బాడీ 4 రోజుల క్రితందని మేము ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే 2019 నవంబర్ 24వ తారీఖు కనిపెట్టబడ్డ డెడ్ బాడీ జరిపిన పరిశోధనలో 4 రోజుల నాటిదని తేలింది. అవునా డాక్టర్? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కాలియార్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పీజీ సుకుమారి పిల్లై.
ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం లభించిన కాలియార్ పోలీస్ స్టేషన్లో 2019 నవంబర్ 16వ తారీఖున కేసు ఫైల్ చేసిన రిజిస్టర్ జీడీ కాపీ కరెక్ట్ గా ఉందా? కరెక్టే. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న పీటర్ ఆ రోజు కాలియార్ పోలీస్ స్టేషన్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న మీ దగ్గర ఇచ్చిన ఫిర్యాదుని ఇందులో రిజిస్టర్ చేశారా సార్? చేశా. అతనిచ్చిన కంప్లైంట్ ఏంటి? ఆ వ్యక్తి కేఎల్ 38C 12-13 రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ఎర్టిగా కార్ 2019 నవంబర్ 16న దొంగిలించబడిందని ఇచ్చారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. 2019 నవంబర్ 20వ తారీఖు దుబాయ్లో నివసిస్తున్న ఇబ్రహాం మర్సీ దంపతుల కుమార్తె అయిన అమలకి 9వ పుట్టినరోజు జరిపించారు. ఆ ఫంక్షన్ లో పాల్గొనడానికి మర్సీ వాళ్ళ అమ్మ సహోదరుడు 2019 నవంబర్ 18వ తారీఖున కొచ్చి నుంచి దుబాయ్కి వెళ్లారు. వాళ్ళు 2019 నవంబర్ 27వ తారీఖునే తిరిగి కేరళకి చేరుకున్నారు. ఆ ఫంక్షన్ ఫేస్బుక్ లైవ్ ఇబ్రహాం ఫేస్బుక్ ఐడిలో అప్లోడ్ చేశారు. అది ఇబ్రహాం ఫేస్బుక్ అకౌంట్ లింక్. దయచేసి పరిశీలించండి. అదృష్టవశాత్తు ఇప్పుడిక్కడ ముద్దాయిగా నించున్న నా క్లయింట్ ఆ పార్టీలో పాల్గొన్న మర్సీకి సహోదరుడు. ఇవి వాళ్ళు ప్రయాణం చేయడానికి ఉపయోగించిన పాస్పోర్ట్స్. బర్త్డే పార్టీలో పాల్గొనడానికి దుబాయ్కి వెళ్లిన నా క్లయింట్ అదే రోజు కేరళలో ఒక హత్య చేశాడని విచిత్ర వాదనని ప్రాసిక్యూషన్ వారు ఇక్కడ వినిపించారు. అందువల్ల నా క్లయింట్ ని నిర్దోషిగా విడుదల చెయ్యాలని గౌరవనీయులైన కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. ఈ కేసు విచారణ సక్రమమైన దిశలో సాగలేదని ఈ కోర్టు భావించడమైనది. ఈ కేసు విచారించిన అధికారి ట్రాకర్ కోడ్ని దృష్టిలో ఉంచుకుని తనని ఈ కేసు నుంచి తొలగించడానికి ఈ కోర్టు సుముఖంగా లేదు. కానీ ఇడికి జిల్లా పోలీస్ అధికారి ఈ కేసులో డైరెక్ట్ సూపర్విజన్ జరపాలని ఈ కోర్టు ఆదేశిస్తోంది. సార్, నా సర్వీస్ రికార్డ్ చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఎంక్వైరీ చేసిన ఏ కేసు ఇంతవరకు ఓడిపోలేదు. ఈ కేసులోనూ నా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గానే ఉంది. ఒక రీపోస్ట్ మొత్తంకి ఈ కేసులో ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నీ సమస్య టైమ్ ఆఫ్ డెత్ కదా, కాజ్ ఆఫ్ డెత్ కాదు కదా. నాకు ఇప్పటికీ అందులో సందేహాలున్నాయి సార్. చూడు, 25 ఏళ్ళు అయిందయ్యా నేను ఈ ఉద్యోగానికి వచ్చి. నీ ఎంక్వైరీలోనే ఏదో తప్పు జరుగుంటుంది. మీరు ఇప్పుడు కూడా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారంటే సార్, ఒకవేళ తను మనలిద్దరినీ ఒకే టైంలో మిస్లీడ్ చేసుంటేను
నువ్వేం పని చేస్తున్నట్టుగా చెప్పా? అంబులెన్స్ డ్రైవర్ని. తర్వాత ఒక చిన్న మార్చరీ యూనిట్ కూడా ఉంది. 2 రోజులు వీడిని ఇక్కడే ఉండని. ఫ్రీజర్ ఆఫ్ చేయకూడదు. ఆ, ఇక మీరు వెళ్ళండి సార్, అంతా నేను చూసుకుంటాను. ఆర్గాన్ శాంపిల్స్ ల్యాబ్ రిపోర్ట్స్ ఏమయ్యాయి? సార్ రిజల్ట్ వచ్చింది. యా, రీడ్ ఇట్. నెగటివే సార్. పాయిజన్ ఏది ట్రేస్ చేయలేకపోయారు. ఎటువంటి నేరము చేయని పిల్లలనైనా నువ్వు వదిలేసి ఉండాల్సింది. నా బిడ్డకి అందని శ్వాసని ఇప్పుడు నీకు అందజేస్తున్నాను. ఈ వాయువు నీ గుండెల్లోకి వెళ్తుంది. ఆ వాయువు నీ గుండె తట్టుకోలేదు. ఇది నేను ఆ పిల్లలకిచ్చిన మాట.